ఒక జాబ్ చేస్తే సరిపోతుంది అనుకోవట్లేదు. తమ వల్ల మరో నలుగురు ఉపాధి పొందాలనుకుంటున్నారు. అది ఎంత త్వరగా జరిగితే అంత బెటర్ అనుకుంటున్నారు. ఈ వారం ఇలాంటి ఓ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ విత్ ఫుల్ ఆఫ్ ప్యాషన్ మీ ముందుకు వస్తున్నారు. ఇరవై 22 ఏళ్లకే ఓ కంపెనీకి సీఈఓ అనిపించుకోవటం ఎలా ఉంటుందో రాజేష్కి తెలుసు. ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వకముందే రాజేష్ జస్ట్ వింగ్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. 30,000 రూపాయలతో 2008లో జస్ట్ వింగ్స్ ప్రారంభమైంది. వెబ్ డెవలప్మెంట్, బల్క్ ఎస్ఎంఎస్, ఆటోమేటెడ్ ఈఆర్పీ సొల్యూషన్స్ అందించడం కంపెనీ ప్రొఫైల్. ఇండియాలో సాఫ్ట్వేర్ విప్లవం ప్రారంభమయ్యి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చాలా కంపెనీలకు వెబ్ ప్రెజెన్స్ లేదు. వెబ్ డెవలప్మెంట్ కంపెనీలకు ఇది మేజర్ మార్కెట్ అంటారు రాజేష్. హైదరాబాద్ లో వందల సంఖ్యలో వెబ్ డెవలప్మెంట్ కంపెనీలున్నా అవి జస్ట్ వింగ్స్ కి కాంపిటీషన్ కాదంటారు. దేశవ్యాప్తంగా వీరికి 1600కు పైగా క్లయింట్స్ ఉన్నారు. ముఖ్యంగా రీటైల్ సెగ్మెంట్ వీరి మేజర్ మార్కెట్. టెక్ వాక్ పేరుతో ఫేస్డ్ మేనర్ లో హైదరాబాద్ లోని స్మాల్ అండ్ మీడియం కంపెనీలకు వెబ్సైట్స్ ని డెవలప్ చేస్తోంది కంపెనీ. ఇండియాలో సాఫ్ట్వేర్ పరిచయం ఆల్మోస్ట్ 15 years పైన అవుతుందండి. ఇండియన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మార్కెట్లో లీడ్ చేయడం స్టార్ట్ చేసి కూడా. కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి. అండ్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ 60,000+ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. వన్ ఎంటర్ప్రైజెస్ నా ఉద్దేశం ఏంటంటే కంట్రీకి 1 రూపీ కాంట్రిబ్యూట్ చేసినా 1 lakh కాంట్రిబ్యూట్ చేసిన కాంట్రిబ్యూషన్. కానీ ఏ పర్టికులర్ ఎంటర్ప్రైజ్ కూడా ఒక వెబ్సైట్ అనేది లేదు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో ప్రేరణ ఉంటుంది. మరి రాజేష్ మోటివేషన్ ఏంటి అని అడిగితే ఓ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇస్తారు. ఇండియాలో యంగ్ టాలెంట్ ఎక్కువ, హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ, ఎన్నో ఇన్నోవేషన్స్ కి తెరతీయగల సత్తా మనకుంది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలంటే మనకంటూ ఓ పొజిషన్ ఉండాలి. ఆర్థిక సాయం చేయడానికి డబ్బు కావాలి. వీటిని సాధించటమే రాజేష్ బిజినెస్ మోటివేషన్. రోబోటిక్ ఇంజనీర్ అవ్వాలన్నది రాజేష్ డ్రీమ్. అయితే ఆయన ఆర్థిక పరిస్థితి అందుకు సాయపడలేదు. తనలా రోబోటిక్ టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు డబ్బు లేని కారణంగా ఆగిపోకూడదు అనుకున్న రాజేష్ త్వరలో ఓ రోబో ల్యాబ్స్ ప్రారంభించబోతున్నారు. రోబోటిక్ టెక్నాలజీలో ప్రాజెక్ట్స్ చేసేవారు తన ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. ఇండియాలో కొత్త ఇన్నోవేటర్స్ కి తన వంతు ప్రోత్సాహం అందించడమే లక్ష్యం అంటున్నారు రాజేష్. బిజినెస్ నాకు పర్సనల్గా ఫస్ట్ నుంచి అంటూ ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్లీ టిల్ ఇంజనీరింగ్ పార్ట్ వచ్చే వరకు కూడా ఏంటంటే రోబోటిక్స్లో సైంటిస్ట్గా ఐ వాంట్ టు మేక్ మై కెరియర్ యాక్చువల్లీ. కానీ ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ రన్ ప్రాసెస్ ఏంటంటే నాకు అబ్జర్వ్ చేసింది ఇండియా లాంటి కంట్రీలో ఎస్పెషల్లీ సైంటిస్ట్ రావచ్చు కానీ వాళ్ళ చేసే ఇన్వెన్షన్స్ అయితే బయటికి రాలేకపోతున్నాయండి. దానికి కారణం ఏంటంటే ఫండ్ చేసే ప్రాపర్ ఇన్వెస్టర్స్ లేదు, లేదా ఫండ్ చేసే సపోర్టర్స్ లేదన్నమాట. దాని గురించి నేను అనుకుంది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎంగేజింగ్ మై సెల్ఫ్ ఇన్ దట్ యాక్టివిటీ నేను పర్టికులర్ పొజిషన్లో రావాలి వేరే ఐ కెన్ ఎంకరేజ్ ఇన్నోవేషన్స్ అండ్ రోబోటిక్ ఓరియంటెడ్ ఎక్స్పెరిమెంటేషన్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా అన్నమాట. దానికి సంబంధించి నేను ఎంటర్ప్రెన్యూర్ అవడానికి ఒక కారణం అదనమాట. ఇంజనీరింగ్లో రోబోటిక్ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ప్రాజెక్ట్ అయ్యే కాస్ట్ 1,200 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఒక రోబోట్ నేను తయారు చేయాలి అంటే. అది తయారు చేయడానికి కూడా నా దగ్గర ఫండ్ లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఫండ్ చేసే పొజిషన్లో ఎవరు లేరు కూడా అన్నమాట. ఎవరికైనా ఒక మంచి ఐడియా ఉంటే వారికి అవకాశాన్ని కల్పిస్తారు రాజేష్. మంచి ఆలోచన ఉన్న వారిని తమతో బిజినెస్ లోకి ఆహ్వానిస్తుంది జస్ట్ వింగ్స్. పెట్టుబడి లేని కారణంగా ఇన్నోవేటివ్ ఐడియాస్ కి బ్రేక్ పడకూడదు అంటారు ఈ యంగ్స్టర్. మీకు మంచి ఐడియా ఉందా? ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా? అయితే జస్ట్ వింగ్స్ హ్యాస్ అ సొల్యూషన్. ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న వారితో కలిసి పనిచేయడానికి సిద్ధమంటున్నారు రాజేష్. మీరిచ్చే కొత్త ఐడియాస్ ని జస్ట్ వింగ్స్ సిస్టర్ కన్సర్న్ ప్రాజెక్ట్స్ గా పరిగణిస్తారు. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రాజేష్ రైతులకు ఉపయోగపడే టెక్నాలజీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు. అగ్రికల్చర్ ఆటోమేషన్ ఇస్ క్వైట్ ఇంపార్టెంట్ అండి, వెరీ నెసరీ దీస్ డేస్. ఆ ఓరియంటెడ్ ఆటోమేషన్ తోటి ఎవరైనా ముందుకు రావడానికి రెడీగా ఉంటే మనకి జస్ట్ వింగ్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ. మై టీమ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు బి a part of that innovation to support a farmer especially. ఈ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఓ
ఓ కవి కూడా. రాజేష్ పోయటిక్ స్కిల్స్ జస్ట్ వింగ్ సైట్ లోనూ కనిపిస్తాయి. కొత్త స్టార్టప్స్ ని తన కవితతో ఇలా మోటివేట్ చేస్తారు. శతసహస్ర భాను ప్రభాతం నిత్య నూతనోత్సాహానంద పూరితం లక్ష్య సాధనకై ఉద్యమించిన గమన వేగం సృష్టి చరితను మార్చదలుచు దీక్షాపటిమం విశిష్ట లక్షణాల విలక్షణం మా యువతరం. ఇండియాలో వెబ్ డెవలప్మెంట్ ఓ క్రౌడెడ్ మార్కెట్. చిన్న స్టార్టప్స్ తోనే కాదు, యాహూ లాంటి దిగ్గజాలతోనూ జస్ట్ వింగ్స్ పోటీ పడాలి. ఈ కంపెనీని ఎక్స్పర్ట్స్ ఇలా అనలైజ్ చేస్తున్నారు. మన హైదరాబాద్లో 8,000 స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. కేవలం ఒక 1,500 కంపెనీలకు మాత్రమే వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే 6,500 కంపెనీస్కి వెబ్సైట్ లేదు. కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. చాలా కంపెనీలకు వాళ్ళ ఓన్ సర్వర్ కూడా లేకపోవడం. అందువల్ల ఈ మార్పును ఎంతవరకు వీళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు అనేది వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ జస్ట్ వింగ్స్ విల్ ఫేస్ ఈజ్ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ టెక్నాలజీ. ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టయితే తర్వాత కొన్ని రోజుల్లో ఆ ప్లాట్ఫామ్ మారిపోతుంది, లేదా కొత్త టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోవడం. థర్డ్ ఏంటంటే కాంపిటీషన్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ప్లేయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్ట్ కట్టింగ్ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే చిన్న సంస్థ స్టార్టప్ కంపెనీ కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. తర్వాత మ్యాన్ పవర్ రిసోర్సెస్ని పెంచుకోవాలి. అప్పుడు వారు అలాంటి చేయగలిగే పద్ధతిలో ఉన్నట్టయితే వారు పొటెన్షియల్ని క్యాప్ చేసే అవకాశం ఉంటుంది. జస్ట్ వింగ్స్ తో సక్సెస్ స్టోరీ రాస్తున్న రాజేష్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ